వందనాలండి. సంఘ బిడ్డలందరికీ వందనాలు. మొన్న ఆన్లైన్ ప్రేయర్కి వచ్చామండి. అప్పుడు దారిలోనే ఏంటో సాతాను చాలా గలిబిలి పెట్టేసింది. నేను ఒక చోట జాబ్ చేస్తున్నానండి. అక్కడ నేను చేయలేని దానికి నేనే అన్నీ అన్నానని నేను వాళ్ళ అన్నయ్య నేను చెప్పలేదండి. చెప్పకపోతే వాళ్ళు నా మీదకి తోసేసి ఈ అమ్మాయి అన్నదని అలాగే ఇలాగని చెప్పి చాలామంది అలా చెప్పారండి. చెప్తే నేను ఏడ్చేది తప్ప ఏమీ చేయలేకపోయాను. వాళ్ళ ఇంటి మీదకి గట్ట వచ్చి అడుగుతాము అలాగే ఇలాగని ఫోన్ నెంబర్లు చాలా భయం వేసిందండి. ఏంటనైనా నేను ఏ తప్పు చేయలేదు, నేను అక్కడ అసలు అనలేదు. కానీ వీళ్ళు అన్నమాట నేను అసలైన వాళ్ళతో చెప్పకపోవడం తప్పు చేశానని నేను అనుకున్నాను. అవన్నీ నా మీదకి వచ్చినాయి. ఆయన నేను నీట్గా ఉండడం నిజమైతే నేను కరెక్ట్గానే ఉన్నాను. నేను ఏమి అటువంటిదని కాదు. కరెక్ట్గా ఉంటే నువ్వే వాళ్ళు కూడా ఓనర్లు కూడా నన్ను తిట్టేశారు, నువ్వు అలా చెప్పావు గట్టని. అయితే నేను కరెక్ట్గా ఉంటే నువ్వే వాళ్ళు మళ్ళీ నన్ను జాబ్లోకి పిలిచి వాళ్ళకి క్షమించమని అడిగిలా చేయనాయన అని అనుకున్నానండి. నన్ను ఎలాగ అవమానకరంగా మాట్లాడి వాళ్ళే మొత్తం ఎవరైతే అన్నారో మొత్తం అందరినీ రోడ్డు మీదకి లాగేశాడు దేవుడు. 2 రోజులకే సమాధానం వచ్చిందండి. ఆన్లైన్ ప్రేయర్కి వచ్చింది. నేను ఏమి యుద్ధం చేయలేదు, సైలెంట్గా ఉండి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని సైలెంట్ అయిపోమ్మా, నీ శత్రువులు వాళ్ళ మిత్రులుగా మారుతారు అన్నారు. వాళ్ళు తప్పు అయిపోయిందని వాళ్ళే ఓనర్లే నన్ను క్షమించమని అడిగారు. నీళ్ళంతటా అనుకున్న వాళ్ళు మాకు ఈ పరిస్థితి వచ్చిందమ్మా, నేను చెప్పుడు మాటలు విన్నామని వాళ్ళే క్షమించమని అడిగారు. అయ్యారు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను.